హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ టేబుల్. టిఫిన్స్ ఎంత బాగున్నా వాటి టేస్ట్ని రెట్టింపు చేసేది మంచి చట్నీయే కదా. మన ఛానల్లో హోటల్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇందుకోసం ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్కి పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీల్ని చక్కగా ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని 50% ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన పల్లీలు లోపల వరకు చక్కగా వేగుతాయి. చూసారు కదా, ఒక 50% బాగా పల్లీలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని పూర్తిగా ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి, పల్లీలు చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పల్లీలు వేడిగా ఉన్నప్పుడే ఇందులోనే ఏ గ్లాస్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే గ్లాస్కి 1/2 గ్లాస్ పుట్నాల పప్పు ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని చక్కగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ పోయకుండానే మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదండి, అసలు మనం వాటర్ పోయకుండా ఫస్ట్ మిక్సీ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పోసేసుకొని చట్నీని స్మూత్గా మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని తిరుగుమాత వేసేసుకుందాం. ఇందుకోసం ముందుగా చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ఓట్స్ దోశతో చాలా బాగుంటుంది. దోశ రెసిపీ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి.